ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడోది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి, ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, తప్పు జరిగిందా లేదా. ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా తనను ఎవరూ నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు
ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. పూజల్లో బూట్లేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు. అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దుర్మార్గుడు ఈ రోజు దేవుడితో ఆటలాడుతూ ఉన్నాడు. భగవంతుడితో ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి తిరుపతి దేవాలయం ఇన్ని సంవత్సరాలుగా స్వామి ప్రపంచంలో ఉండే భక్తులందరినీ ఆకర్షించుకొని ఒక ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంగా ఒక ప్రతిష్టను సాధించి మన అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దురదృష్టం కొద్దీ ఈ దుర్మార్గుల చేతిలో ఈరోజు స్వామివారికి కూడా కళంకం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క దానికైనా ఎంక్వైరీ ఉందా? నిన్ననే చూశాను, ఆమె ఏఆర్ కంపెనీ వాళ్ళు మేము జూన్లో జూలైలో మేము సప్లై చేశాము, చేసిన వెంటనే వాళ్ళు మరి టెస్టుకు పంపించారు. టెస్ట్ కూడా ల్యాబ్ తిరుపతిలో ఉంది స్పష్టంగా. అక్కడ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈరోజు కాదు కదా, 100 సంవత్సరాలుగా నెయ్యికి టెస్టులు జరుగుతాయి. బాగా లేకపోతే దాన్ని తిప్పి పంపిస్తూనే ఉంటారు, బాగున్న వాటిని స్వీకరిస్తూ ఉంటారు. ఇతని గవర్నమెంట్లోనే జరిగింది. జూను జూలై ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు వచ్చిన రిపోర్ట్ ఆయన ఏం చెప్పారు? మేము కల్తీ జరిగింది, అందులో ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి రిపోర్ట్ని ఆ రోజే బయట పెట్టాలి. నిజంగా గత ప్రభుత్వంలో జరిగిందనే దాని మీద బయట పెట్టాలి. కానీ అలా పెట్టకుండా ఈ నెల దాకా ఆగి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 100 రోజులు ఈయన పాలన మీద ప్రజల్లో పోవాలి. ప్రజల్లో చాలా గుడ్ పాలన అంట, మంచి పాలన అంట అయ్యింది. అది చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ప్రజలు మర్చిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారా, దేవుడికి అపచారం చేశారా అని ప్రజలు చర్చించుకోవాలా. ఇంత నీచమైన రాజకీయాలు ఇంకెవరైనా చేయగలరా? ఇంత దరిద్రపు, ఇంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ మనం ఎక్కడైనా చూసామా? ఎంత దారుణం అండి. నిజంగా టెస్ట్ చేయటం ఆనవాయితీ దేవస్థానానికి. చేసిన తర్వాత అందులో కల్తీ ఉంటే వెనక్కు పంపించడం కూడా ఆనవాయితీ. అధికారులు ఉన్నారుగా. ఈవో కూడా ఎంత దుర్మార్గుడు అండి. రాగానే ఈవోకి ఆయన ఈవో ఇచ్చాడు అంటేనే వాళ్ళిద్దరి సంబంధం ఏంటో అర్థమవుతూ ఉంది. అతను కూడా ముందు ఒక మాట అంటాడు, వనస్పతి కలిసిందంటాడు, మళ్ళీ తర్వాత ఏమో కాదు అని నిన్నేమో మళ్ళీ మాట మార్చాడు. అంటే వాళ్ళ బాస్ ఏం చెప్తే అది ఒక ఫ్యాబ్రికేషన్, ఒక సర్టిఫికెట్, ఒక దొంగ నకిలీ ఫేక్ తీసుకొచ్చి అది చూపిస్తారు. కానీ ఎక్కడైనా అండి ఒక్కటే మేము అడుగుతుంది, నకిలీ అని తెలిసిన తర్వాత ఆ నెయ్యిని ఎప్పుడైనా సరే లడ్లకు వాడారా? లేదు కదా. అది వెనక్కి పంపిస్తారు. టెస్ట్ జరిగాకే కదా లడ్డుల్లో వాడేది, ప్రసాదాల్లో వాడేది. మరి నకిలీ అని తెలిసినాక లడ్డుల్లో ఎట్లా వాడారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఏదైనా వారం రోజులే కదా, ఈ వారం కూడా నెయ్యి మారుతూనే ఉంటుంది కదా, వారం ప్రసాదాలు తయారు చేస్తూనే ఉంటారు కదా. మీ టైంలో జరిగినటువంటి ఈ నకిలీని నువ్వు కనీసం ఆ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయకుండా అతి దారుణంగా ఈరోజు వాళ్ళ మీద మరి కేసు పెట్టాలి కదా. కానీ ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాము, లడ్డుల్లో ఈ ప్రసాదాల్లో ఏ కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనలో కల్తీ జరిగింది. పాయిజన్ మెంటాలిటీ, ఎందుకంటే పాము కంటే కూడా నీచమైనటువంటి ఒక మనస్తత్వం. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అంటాడు సుమతి బద్దెన గారు. అందువలన వృశ్చికమునకు తోకనుండు, తేలుకేమో తోకలో ఉంటుంది, అలాగే పాముకేమో పడగలో ఉంటుంది విషము. కానీ కలుడు దుర్మార్గుడైనటువంటి వాడికి నిలువెల్లా విషం ఉంటుందంటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇంత స్పష్టంగా ఇతను చేసింది ఫేక్ ప్రచారం అనేది ఇంత స్పష్టం. పైగా వాళ్ళ ఉంది కదా ఐటీడీపీ, దాని ద్వారా ఒకే మెసేజ్ అందరికి వెళ్ళిపోద్ది, ఏమి మార్పు ఉండదు, అందరికి ఒకే రకమైన మెసేజ్. మీరు తిన్నారు, లేకపోతే ఆ అమ్మాయిలు తిన్నటువంటి వాళ్ళు పడిపోయారు, ఏమి అబద్ధాలండి. కానీ ఒక్కటి అతను మర్చిపోతూ ఉన్నాడు, ఒక విలువ,
ఒక గొప్ప వ్యవస్థని నీ దుర్మార్గమైన రాజకీయం కోసం, నీ నీచమైనటువంటి నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవటానికి జరిపేటువంటి వ్యవహారం కోసం ఈరోజు ఒక గొప్ప సంస్థ, గొప్ప వ్యవస్థ స్వామివారిని కూడా ఈరోజు నువ్వు వివాదాల్లోకి లాగావే. ఈ లడ్డూ ప్రసాదాన్ని నువ్వు విమర్శించడం ద్వారా, దాంట్లో ఏదో కలిసింది జంతువులది, యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం ద్వారా మొత్తం ప్రసాదానికి అలాగే దేవుడికి కూడా మచ్చ వస్తుందనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, ఎందుకంటే ఇతని నైజమే అది. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కొన్ని సంవత్సరాల పాటు నివాసం ఉండి దాదాపు 13 సంవత్సరాల పాటు తిరుపతి వాసిగా శ్రీవారిని సేవించిన ఒక భక్తురాలిగా నేను ఈ లడ్డూ వివాదం మీద మాట్లాడాలనుకున్నాను. ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారో లడ్డూ ప్రసాదాల విషయంలో, దాని మీద హిందూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మే, సనాతన ధర్మాన్ని ఆచరించే అనేక మంది భక్తాదులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం ఒకటే, ఖచ్చితంగా ఏదైతే మనము అనుకుంటున్నామో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు, ఒక హిందువుగా, ఒక భక్తురాలిగా నేను కూడా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గాలి, ఆ కొండ మీద ఉన్న కొంచెం గాలి సోకినా చాలు మన జీవితాలు ధన్యమవుతాయి అని నమ్మిన ఒక హిందూ భక్తురాలిగా, ఒక మనిషిగా ఫస్ట్ దేవదేవుని సేవించే వారిలో నేను ఉన్నాను. అందుకే నేను స్పందించాలనుకుంటున్నాను. బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిసింది అని. ఎంత దారుణమైన విషయం అంటే ఇది. ప్రతి ఒక్కరి మనసులు కలచివేసింది. మనం తిన్నది అదేనా, మనం తిన్నది ఇదేనా అని. ప్రతి ఒక్కరము అపచారం చేశామేమో, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తిని అపచారం చేశామేమో అన్న అపరాధ భావానికి లోనయ్యాం. నేను ఒక్కటే అడుగుతున్నా, తప్పు చేసి ఉంటే నేను కూడా ఒక హిందువుగా, సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక భక్తురాలిగా, శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ అరుణాచలేశ్వరుణ్ణి కొలిసే నేను సనాతన ధర్మాన్ని ఆచరించటం అంటే మాటలు చెప్పడం కాదు. సనాతన ధర్మాన్ని ఆచరించటం అంటే మనం బయటికొచ్చి వేషాలేసుకోవడం కాదు. ఈరోజు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే ఆచరణలో పెట్టగలగాలి. ఆ దేవదేవుడి పవిత్రమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదాలలో నిజంగానే ఇలాంటిది కలిసి ఉంటే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే, ఇంకెవరైనా సరే ఇలాంటి పని చేస్తే ఉరిశిక్ష వేయాలి నడి రోడ్డు మీద అనే చర్యలు తీసుకోవాలని కోరుకునే దాంట్లో నేను కూడా ఉంటాను. ఎందుకంటే నేను కూడా ఒక శివాలయాన్ని కట్టాను. ఎందుకంటే నాకు దేవుడి మీద భక్తి ఉంది. నేను భగవంతుడికి నాకు ఉన్నంతలో నేను దేవుణ్ణి సేవించాలనుకున్నాను. నేను ఒక శివాలయాన్ని కట్టాను. కడప జిల్లాలో నేను ఒక శివాలయం కట్టాను నా సొంత ఊరిలో. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారము 21 లక్షలు ఇస్తే నేను ఇంకొక 30 లక్షలేసి 50 లక్షలు పెట్టి నేను శివాలయం కన్స్ట్రక్ట్ చేశాను. కడప జిల్లా పెళ్లిమరి మండలం గుర్రాలచింతరపల్ల అనే విలేజ్ లో కట్టాను. ఎందుకంటే భక్తి ఉంది. ఆ దేవుడి సేవించడం కాదు, నా శక్తి కొద్ది, అంటే నాకేదో డబ్బులుంది కాదు, అప్పు చేసైనా సరే ఒక శివాలయం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాం. నా శక్తి మేరకు ఒక శివాలయాన్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఈ రోజుకి కూడా ఆ శివాలయాల్లో ధూపదీప నైవేద్యాలన్నీ జరిగే విధంగా నేను చూసుకుంటున్నాను. గవర్నమెంట్ ద్వారా కానే కాదు, నేనే చూసుకుంటున్నాను. ఒక పూజారిని పెట్టడం కానీ, మా సొంత కుటుంబ సభ్యులు ప్రతిరోజు దేవదేవునికి నైవేద్యాలు చేయటం కానివ్వండి, అదేవిధంగా పూజలు చేయటం కానీ. ఇప్పుడు లడ్డూ ప్రసాదాల విషయానికి వస్తాం. ఈరోజు సనాతన ధర్మం చాలా గొప్పది. అలాంటి సనాతన ధర్మాన్ని
ఇంతమంది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలని గాలి కొదిలేస్తూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే బదులు కాస్త ఆలోచించాలి. తప్పు చేసి ఉంటే నాకు కూడా నేను కొన్ని విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. తప్పు చేసి ఉంటే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అది ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పాలిటిక్స్. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, బాగుంది. మరి నాకు ఇక్కడ ఒక తిరుపతి వాసిగా నాకు ఉన్న జ్ఞానంలో, నాకు తెలిసిన జ్ఞానంలో నేను కూడా అడగాలనుకుంటున్నా. సార్, వాళ్ళు ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఒక నెయ్యి ట్యాంకర్ ని తీసుకొచ్చినప్పుడు మనం తిరుపతిలో టెస్ట్ చేయట్లేదా? అక్కడ ఒక ల్యాబ్ అనేది లేదా? ఉంది కదా. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేయకుండానే ఆ నెయ్యి ఏమైనా తరలించి మన లడ్డూ పోటుకి ఏమైనా వెళ్లిపోతుందా? నైవేద్య భాండారం ఏదైతే ఉందో లడ్డూ పోటు, ఆ పోటుకి ఏమైనా డైరెక్ట్ తరలిస్తున్నారా? తిరుపతిలో టెస్ట్ చేసిన తర్వాత, అది అప్రూవల్ అయిన తర్వాత, టెస్ట్ ఓకే అయిన తర్వాత ఆ లడ్డూకు ఉపయోగించే నెయ్యి, గీ ఏదైతే ఉందో దాన్ని తరలిస్తున్నారా? ఒక్క విషయం ఆలోచించాలి. వెంటనే బయటికొచ్చి పబ్లిక్ లేకొచ్చి జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారు, అది అందరూ తినేశారు, ఆ దేవదేవుడు శ్రీరామచంద్ర ప్రతిష్టకు పంపించారని మీరు మాట్లాడుతున్నారే. మరి ఇక్కడ ల్యాబ్ లో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో ఉన్న ఒక ల్యాబ్ అన్నది ఉంది అన్నది మర్చిపోయారా? ఆ ల్యాబ్ లో టెస్టులు జరగట్లేదా? ఆ ల్యాబ్ లో టెస్టులు జరిగిన తర్వాత అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చి ఇక్కడ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఆఫ్ గీ ఏదైతే ఉంది అని నిర్ధారణ వచ్చిన తర్వాత పంపుతున్నారా? లేదు, క్వాలిటీ లేదు అని తెలిసినా సరే పంపించి లడ్డూలు తయారు చేయించారా? ఈ రిపోర్ట్ ఒకటి క్లారిటీ ఇవ్వండి. గతంలో ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటున్నారు, గత ప్రభుత్వంలో నడిచిన టీటీడీలో జరిగిందంటున్నారు. మరి గత ప్రభుత్వంలో 18 సార్లు నెయ్యి క్వాలిటీ లేదని రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించిన నెయ్యి వాడారు అని మీరు ఈ రోజు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తారు? రిటర్న్ పంపించిన నెయ్యి ట్యాంకర్స్ ఈ రోజు వాడారు అనే విధంగా స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు మీరు? వాడంటే వాడారు అన్నది ఒక రిపోర్ట్ ఇవ్వండి. క్వాలిటీ లేదు, ఇందులో ఉండాల్సిన వాటికంటే లెవెల్స్ ఏదైతే గీకి సంబంధించిన అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా వాడారు అంటే ఆ వాడినట్టు ఏదైనా రిపోర్ట్ ఇవ్వండి. ఈరోజు ఎంప్లాయీస్, టీటీడీ ఎంప్లాయీస్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే క్వాలిటీ సంబంధించిన ల్యాబ్ ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించి, క్వాలిటీ ల్యాబ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగానే క్వాలిటీ ల్యాబ్ లో వచ్చిన గీ ట్యాంకరు టెస్ట్ కు జరుగుతోందా లేదా? టెస్ట్ జరిగిన తర్వాత అది రిజెక్ట్ అవుతే, అందులో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ఎక్కువ ఏదైనా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వస్తే దాన్ని వాడుతున్నారా పంపించి, లేదంటే రిటర్న్ పంపిస్తున్నారా? ఈ క్లారిటీ ఒకటి ఇవ్వాల్సిన అవసరం టీటీడీ బాధ్యత. ఇంకొకటి, గత ప్రభుత్వంలో 18 సార్లు వెనక్కి పంపించినప్పుడు క్వాలిటీ లేదనే పంపించారు కదా, వాడలేదు కదా. మరి అంతకు ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు కూడా, అప్పుడు ఉన్న క్వాలిటీ కంట్రోల్ కూడా ఆ రోజు కూడా ఆ ల్యాబ్ లో 14 సార్లు గీ క్వాలిటీ లేదు కాబట్టి రిటర్న్ చేశారంటున్నారు కదా. అంటే మీ హయాంలో కూడా క్వాలిటీ లేకపోతే వాడలేదు అన్నది వాస్తవమే కదా. మరి మీ హయాంలో ఉన్న టీటీడీ ఏదైతే వ్యవస్థ ధార్మిక సంస్థలో ఉన్నప్పుడు అప్పుడు టెస్ట్ చేసి క్వాలిటీ లేకపోతే రిటర్న్ పంపించారు, క్వాలిటీ ఉన్న గీ తెప్పించి వాడారు. ఇప్పుడు ఈ 3 నెలల క్రితం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, మార్చికి ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గవర్నమెంట్ లో ఉన్న అప్పుడు ఉన్న బోర్డు కానివ్వండి, అప్పుడు ఉన్న ఈవో కానివ్వండి, అప్పుడు కూడా క్వాలిటీ లేకపోతే 18 సార్లు రిటర్న్ పంపించినప్పుడు ఎక్కడ సార్ వాడారు? జంతువుల కొవ్వును ఎక్కడ వాడారు? ఏంటి సార్ ఇంత అపచారపు మాటలు? ఎందుకు ఇంత 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 దారుణమైన వ్యాఖ్యలు చేశారు? ప్రతి ఒక్క హిందువు బాధపడుతున్నారు. ప్రతి ఒక్క దేవుణ్ణి, హిందువు కాదు, నాట్ ఓన్లీ హిందువులు, ప్రతి ఒక్కరూ దేవదేవుణ్ణి సేవిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని నమ్ముతున్నారు. అలాంటి నమ్మకాల మీద నీళ్లు చల్లుతారా? అంటే దేవుడికి సంబంధించిన ప్రసాదాలలో దేవుడే కనిపెట్టలేడనే అనే అపచారాన్ని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు ప్రజల్లోకి?
ఇంత రాజకీయ ఎత్తుగడలు ఎందుకు? దయచేసి దేవుణ్ణి రాజకీయాలలోకి లాగకండి. దయచేసి రాజకీయాలలోకి దేవుణ్ణి లాగకండి. దేవుడితో రాజకీయాలు చేయటం అన్నది చాలా అపచారము. ఎందుకు సార్ ఇంకా వైఎస్ఆర్సీపీ అన్న ప్రభుత్వం ఏమి ఇప్పుడు లేదు, అంత మెజారిటీ ఆఫ్ ఏమీ లేదు, దానికి దేవుణ్ణి ఎందుకు వాడటము? దేవుణ్ణి ఎందుకు ఇక్కడ లాగి రాజకీయాలలో ఇది చేస్తారు? అంటే ఇన్ని రోజుల పాటు ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పెట్టిన నైవేద్యాలు అపచారం అంటున్నారా మీరు? దానికి రుజువేంటి? క్వాలిటీ లేకుండా వెనక్కి పంపిన ఏదైతే నెయ్యి ట్యాంకర్స్ లడ్డూ తయారీకి ఉపయోగించలేదు, వెనక్కి పంపాము అని గత ప్రభుత్వం చెప్తూ ఉంటే, అంతకు ముందు ఉన్న మీ ప్రభుత్వం కూడా చెబుతోంది 14 సార్లు క్వాలిటీ లేక వెనక్కి పంపామంటుంటే, మరి లడ్డూకు ఎలా ఉపయోగించారు? ఇదొక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, జూన్ 12వ తారీఖు అనుకుంటా, ఒకవేళ జూన్ 12 ఆర్ 10వ తారీఖు ట్యాంకర్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు టెస్ట్ కు పంపించేశారు. టెస్ట్ కు పంపించిన రిపోర్ట్ రావడానికి 10 రోజులో, 12 రోజులో, 20 రోజులో పట్టింది. అంటే మీకు జూలైలో రిపోర్ట్ వచ్చింది. జూలైలో రిపోర్ట్ వచ్చే వరకు మీరు క్వాలిటీ టెస్ట్ కి ఎందుకు పంపిస్తాం? మనం పంపించింది క్వాలిటీ టెస్ట్ లో కరెక్ట్ గా గీ క్వాలిటీ ఉంటేనే మనం వాడడం కోసం క్వాలిటీ టెస్ట్ పంపాం. అంతవరకు ట్యాంకర్స్ ఏమీ వాడడానికి వెళ్లలేదు కదా, అవి పక్కనే ఉన్నాయి కదా. ఆ ట్యాంకర్స్ పక్కనున్నప్పుడు ఈ టెస్ట్ లో మనకు ఈవో గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వనస్పతి ఆయిల్ కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కలిశాయి, వెజిటబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎక్కువ కాబట్టి దీన్ని రిజెక్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టడం వాస్తవమే కదా. అంటే వనస్పతి ఆయిల్ కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని ఈవో చెప్పడం తప్ప, లేకపోతే అబద్దం చెప్పారా? ఒక ఈవో స్థానంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈవో గారు శ్యామలారావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి వనస్పతి ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ మాత్రమే ఉన్నాయి అని ప్రెస్ మీట్ పెట్టిన ఈవో గారు దాన్ని వెనక్కి పంపారా గీని, లేకపోతే లడ్డు తయారీకి పంపించారా అన్న క్లారిటీ ఒకటి ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఎప్పుడండి? జూలైలో వచ్చిన రిపోర్టును సెప్టెంబర్ లో ఎందుకు చెప్తున్నారు సార్? జూలైలో వచ్చిన రిపోర్టును సెప్టెంబర్ లో మాట్లాడుతూ అపచారం జరిగిందంటున్నారు. అపచారం ఎప్పుడు జరిగింది? ఏ విధంగా జరిగింది? ఎవరు ఆ గీని వాడారు? ఎవరు దాని క్వాలిటీని రిపోర్టు తీసుకున్నా కూడా గీని వాడకానికి పంపించారు? ఇలాంటివి చెప్పండి. ప్రజల మనోభావాలతో, ప్రజల యొక్క సున్నితమైన మనసులతో, దేవుడి మీద అచంచలమైన భక్తి ఉన్నటువంటి ప్రజల యొక్క మానసికమైనటువంటి మా యొక్క భావాలతో ఆటలాడుకోవద్దని గట్టిగా చెప్పదలుచుకున్నా. నిజంగా క్వాలిటీ కంట్రోల్ పంపించిన తర్వాత, ల్యాబ్ కు పంపిన తర్వాత ఆ గీలో రిజల్ట్స్ వచ్చింది. వనస్పతి ఆయిల్స్ అని మీరు రిపోర్టు ఏదైతే మీరు ప్రెస్ మీట్ పెట్టారో జూలైలో ప్రెస్ మీట్ పెట్టిన మీరు ఆ ట్యాంకర్ ను రిటర్న్ పంపించారా, లడ్డు తయారీకి పంపించారా? ఇది తేల్చండి ఫస్ట్. ఇంకొకటి, సరే ఇప్పుడు సెప్టెంబర్ లో మీరు 100 రోజుల పాలన మీద మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు సెప్టెంబర్ లో 100 రోజుల పాలన చెప్పడానికి పోయి దేవదేవుడి విషయం ఎందుకు ప్రస్తావించారు? మీ ప్రభుత్వానికి సంబంధం లేదు ఒక ధార్మిక సంస్థ మీద, మరి మీకు పార్టీకి సంబంధం లేదు ఒక ధార్మిక వ్యవస్థ గురించి. మీరెందుకు ప్రస్తావించారు? హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనుకుంటున్నారా? తిరుమల లడ్డూను ఎక్కడా కూడా తినకుండా చేయాలనుకున్న కుట్ర జరుగుతోందా అన్నది ఒక హిందూ భక్తురాలిగా, దేవదేవుణ్ణి అత్యధికంగా ఆరాధించే మనిషిగా నాకు కూడా ఈ ప్రశ్నలు అడగాలని అనిపిస్తోంది. మీరు జూలైలో వచ్చిన రిపోర్టుని బేస్ చేసుకుని మీరు ఈ గీ ఏదైతే వచ్చిందో, సరఫరా అయిందో, దాన్ని రిటర్న్ పంపించారా? నెయ్యి ట్యాంకర్ ని, లేదంటే మీరు వాడకానికి పంపించారా? ఇది చెప్పండి. వాడకానికే మీరు పంపించింటే, తెలిసి తప్పు చేసింటే ఎవరిని సార్ శిక్షించాలి? ఎవరిని సార్ ప్రజల్లో కొట్టాలి? ఎవరిని జైలుకు పంపించాలి? ఎవరిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి? ఏంటింత దారుణము? ఏంటింత వ్యవస్థలన్నింటినీ కూడా ఇలా వాడటం? మొన్నటి వరకు ఒక ఇది చర్చలు, ఇప్పుడు ఒక చర్చలు.
నజ్మా షమ్మి, సయ్యద్ నజ్మా షమ్మి అక్క నిజం లడ్డూ ప్రసాదాల మీద భక్తులకు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నారు. ఇది పెద్ద కుట్ర హిందూ ధర్మం మీద. నేను చెప్తాను, హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద ఇదొక పెద్ద కుట్ర. ప్రసాదంలో జంతువులకు సంబంధించిన ఏదైతే కొవ్వు కలిసింది అని చెప్పని కొవ్వు మాటలు మాట్లాడడం ఎవరికి మంచిది కాదు. మనుషులకు కొవ్వు ఎక్కితేనే ఇలాంటి మాటలు మాట్లాడతారని నేను కూడా నమ్ముతున్నా. లడ్డూ ప్రసాదాల్లో కలవలేదు కొవ్వు, మన మనసుల్లో కలిసింది కొవ్వు, మన మెదడుల్లో కలిసింది కొవ్వు. ఈ కొవ్వును మనం కరిగించుకోవాలి. లడ్డూ ప్రసాదాల్లోకి వెళ్లలేదు. ఆ దేవదేవుడు, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం నేను నమ్ముతున్నా, శిక్షిస్తాడు. ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాడు. కొంతమంది మాట్లాడుతున్నారు, నేను రాజకీయాల జోలికి వెళ్లట్లేదు. పూర్తిగా నేను మహిళా కమిషన్ తరపున ఒక భక్తురాలిగా, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే, సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక మహిళగా, ఒక భక్తురాలిగా నేను మాట్లాడుతున్నా. దీక్షలు కాదు తీసుకోవాల్సింది సమయంలో. సిబిఐ ఎంక్వైరీ వేయండి. సుప్రీంకోర్టు జడ్జికి మీరు ప్రభుత్వం నుంచి ఒక లెటర్ పంపండి. విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చి హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని మీరు వేదికలను ఆశ్రయించలేదు? మీరెందుకు వేదికల వైపు వెళ్లట్లేదు? తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీని కోరుకోరు అన్నది సత్యమే కాదా? మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అటువైపు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు నిజాలు నిగ్గు తేల్చమని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు, ఎవరిది తప్పైనా నిజాలు నెగ్గు తేలుస్తారు కదా. జాతీయ మీడియా, నాకు తిరుపతి నుంచి చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, మొత్తము ట్రాఫిక్ జామ్ అంట. జాతీయ మీడియా మొత్తము ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి మీడియా మొత్తం దిగిపోయింది తిరుపతికి. అంటే కేవలం మీ యొక్క ఒక మాట మాట్లాడేసి, అంటే బట్ట కాల్చి మొహం మీద వేసి మసి పూసేసి మొహాలకి మీరు వాటిని తుడుచుకోండి అనే పద్ధతి ఏదైతే ఉందో అది ఎవరికి మంచి పద్ధతి కాదు. నేను ఏ రాజకీయ పార్టీని సమర్థించట్లేదు, ఏ రాజకీయ పార్టీకి నేను వత్తాసు పలకట్లేదు. కేవలం ఒక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తి విశ్వాసాలతో స్వీకరించే, అత్యంత పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాల విషయంలో ఇంత దారుణమైన, హేయమైనటువంటి ఈ ఏదైతే చర్యలు జరుగుతున్నాయో ఇది చాలా తప్పు. మీరు జూలై నుంచి ఏమేం పరీక్షలు, మీరు జూలైలో రిపోర్ట్ వచ్చింది, ఏమేమి టెస్టులు చేసింది ప్రభుత్వం? పోనీ టీటీడీ, నేను టీటీడీని క్వశ్చన్ చేస్తున్నా. శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీనివాస 958 అనే మెయిల్ ఐడి ఉందా? వెంకటేశ్వర స్వామి మెయిల్ ఐడి పెట్టుకున్నాడా? తిరుమల తిరుపతి దేవస్థానం .com ఉందా? లేకపోతే శ్రీనివాస 958.com ఉందా? ఏంటండి ఇది? వెంకటేశ్వర స్వామి శ్రీనివాస అని మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారా? ఆ మెయిల్ ఐడి నుంచి రిపోర్ట్ ఎలా చూపిస్తున్నారు? కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్ట్ నెంబర్ కూడా లేకోకుండా ఏ విధంగా రిపోర్ట్లు వచ్చాయి? ఏ కాంట్రాక్టర్ కు సంబంధించిన గీకి సంబంధించిన రిపోర్ట్ అది? కాంట్రాక్టర్ కంపెనీ పేర్లుండవా రిపోర్ట్స్ లో? ఎవరు తీశారు ఆ రిపోర్టు? ఎవరు పడితే వాడు ఏ ల్యాబ్ లో పడితే ఆ ల్యాబ్ లో, ఏ ఆఫీసులు పడితే ఆ ఆఫీసుల్లో ప్రింట్లు తీసుకొచ్చి ఇది జరిగిపోయింది అని ఒకరి మీద నిందలేసేసి భౌతికంగా వాళ్ళని నిజంగా ఎంత కావాలంటే అంత అనగదొక్కాలి అని, అది కూడా వేదిక దేవదేవుణ్ణి వాడితే ఆ దేవదేవుడే వాళ్ళ అంతు చూస్తాడు అన్నది మాత్రం నేను నమ్ముతాను. చాలా తప్పు. నేను నిజంగా చెప్తున్నా, ఏ పార్టీలు, నేను ముందే ఫస్టే చెప్తున్నా, పార్టీస్ కి సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు. నిజాలు నిగ్గు తేల్చండి. నిజంగానే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు, లేకపోతే చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారో భూమన కరుణాకర్ రెడ్డి గారో ఉన్నప్పుడు ఈ కల్తీ నెయ్యి ఏదైనా సరే రిపోర్టులో కల్తీ జరిగిందని వచ్చినా సరే లడ్డు తయారీకి వాడారా? అలాంటి రిపోర్ట్స్ ఏమైనా మీ దగ్గర వాడినట్టు ఉందా? అలా నెగటివ్ రిపోర్ట్ వచ్చినా సరే, అలాంటి ఏదైనా సరే ఇంగ్రీడియంట్స్ కలిసాయి, ఫ్యాట్స్ ఏదో అనిమల్ ఫ్యాట్ కలిసింది అని వచ్చినా సరే, అడల్టేషన్ జరిగిందని వచ్చినా సరే,
ఏమైనా లడ్డు తయారీకి ఉపయోగించారా? ఉపయోగించి ఉంటే అది 100% తప్పు. అలాంటి వాళ్ళను శిక్షించొచ్చు. అలాంటిది ఏది జరగకుండా ట్యాంకర్స్ వెనక్కి పంపించినా ఈ రోజు రాజకీయం కోసం దేవదేవుణ్ణి లాగినారు అంటే ఎవ్వరికీ మంచిది కాదది. ఏ పార్టీలకు, ఏ రాజకీయ నాయకుడికి వెంకటేశ్వర స్వామిని లాగడం అన్నది, ఇలాంటి వివాదాల్లోకి లాగడం అన్నది కరెక్ట్ కాదు. నమ్ముతున్నాం ఈ కలియుగంలో ఈ ప్రత్యక్షత. కొంతమందికి నమ్మకాలు లేకపోవచ్చు, కొంతమందికి నమ్మకాలు లేకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే 10 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేరుస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా, పాదాల సాక్షిగా ప్రమాణాలు చేసిన వాళ్ళు ఈ రోజు అపచార దోష నివారణ దీక్షలంట. ఈ రోజు హిందూ భావం వాళ్లకు మాత్రమే ఉందంట. వారు మాత్రమే హిందువులంట. వెంకటేశ్వర స్వామిని హిందువులు ఓన్ చేసుకోవడం ఒకటే కాదు, ఆయన పాదాల సాక్షిగా మాటిస్తే ఆ మాట మీద నిలబడేలాగా ఉండాలి. దేవుడు లేడులే, దేవుడు చూడలేదులే, మనమేమీ చేసినా కూడా పట్టించుకోడు అని మీరు అనుకుంటే మీ తప్పేది. భగవంతుడు ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతారో, ఇలాంటి దేవదేవుడి మీద ఇలాంటి అపచారమైనటువంటి మాటలు మాట్లాడతారో, దేవదేవుడి విషయంలో ఇలాంటి తప్పుడు ఆలోచనలు, కుంచిత బుద్ధి, కుంచిత మనస్తత్వాలు కలిగి ఉంటారో వాళ్ళందరి మీద తప్పకుండా శిక్ష పడేది ఖచ్చితంగా ఖాయం. దేవదేవుడి జోలికి వెళ్లిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు. తిరుపతి నివాసి అయిన నాకు తెలుసు ఎవరూ బాగుపడలేదు. ఖచ్చితంగా వాళ్ళ జీవితాలే కాదు, వాళ్ళ కుటుంబాలే లాస్ అయిపోతాయి. అది మాత్రం ప్రమాణం చేసి చెప్తున్నా నేను. ఎవ్వరు తప్పు చేసింటే, ధర్మారెడ్డి తప్పు చేసింటే ఈవోగా ధర్మారెడ్డిని వేయండి, నిరూపించండి. తప్పు నిరూపించి ఈవోగా ధర్మారెడ్డి తప్పు చేశారని శిక్షించండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. అదే ధర్మారెడ్డి లేకపోతే చైర్మన్స్ ఇద్దరు ఉన్నారు. గత గవర్నమెంట్ లో 2 చైర్మన్లు ఉన్నారు. 2 చైర్మన్లలో ఎవరు తప్పు చేసినా నిరూపించండి. తప్పు చేశారని నిరూపించి శిక్షించండి. అలా కాదు మేము రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేస్తాం దేవుడి విషయం అంటే ఏ ఒక్కరూ ఆ మాటలు పడ్డానికి సిద్ధంగా లేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదాలను తప్పులు పట్టితే, తప్పుడు దృష్టితో, తప్పుడు ఆలోచనలతో మాట్లాడితే ఖచ్చితంగా హిందువులు తిరుగుబాటు చేయాల్సింది ఎవరి మీద? పరీక్షలు చేయకుండా 2 నెలల పాటు ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని కనీస పరీక్షలు, ఏదైనా అత్యంత క్రియాశీలకమైన పరీక్షలు ఏవైతే ఉంటాయో దీనికి మించిన ల్యాబ్స్ కు పంపించి ఆ టెస్టులు చేయించి తరువాత ఎక్కడైనా పబ్లిక్ లో మాట్లాడాలి. ఒక వేదిక ఉండాలి. దానికి దేవదేవుడి ప్రసాదం మాట్లాడేదానికి ఒక వేదిక ఉండాలి. ఎలా మాట్లాడతారు? మేము మాట్లాడలేమా? ఇంత దారుణమైన మాటలు మాట్లాడేటప్పుడు ఎవరినైనా సరే, దాని వెనక ఎంత పెద్దవాళ్ళున్నా సరే పనిష్ చేయమంటున్నాం, శిక్షించండి అని చెప్తున్నాం. ఏ ఒక్కరిని వదలకండి. దేవదేవుడి ప్రసాదంలో ఇలాంటివి కలిసేలా చేసింటే ఏ ఒక్కరిని వదలకండి. అది ఎంత పెద్దవారైనా వదలకండి. అలా కాదు, మేము హిందువులందరినీ రెచ్చగొట్టాలనుకున్నాం, మేము ఖచ్చితంగా దేవుడైనా సరే ఏమవుతుందిలే, గతంలో ఎన్నో వేశాం కదా, ఇది కూడా వేద్దాము, గుడ్డ కాల్చి మొహానేసి వెళ్లిపోదాము అనుకుంటే హిందువులు ఈ రోజు ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. అది అబద్ధమని తేలితే ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసి ఇంతమంది మనోభావాలు దెబ్బతినేలా చేశారో వాళ్ళ మీదే తిరుగుబాటు చేస్తారు. జాగ్రత్త. తప్పు చేసింటే వీళ్ళని శిక్షించండి. ఒకవేళ ఏ తప్పు లేదు, అనవసరంగా తెలిసి తెలియక మాట్లాడారంటే మీ మాట్లాడిన వాళ్ళను కూడా శిక్షించాల్సిందే అని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాం. దేవుడి విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడితే, దేవుడి విషయంలో, దేవదేవుడి నైవేద్య విషయంలో, ఆయన యొక్క పవిత్రమైన ప్రసాద విషయంలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే, తప్పు జరగకపోయినా జరిగి ఉంటే, ఒకవేళ జరిగి ఉంటే శిక్షించండి. మేమే చెప్తున్నాం. ఎవరు ఈరోజు మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడింది కూడా చూశాను నేను తిరుపతిలో.
ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు. ఇదొక ధార్మిక సంస్థ, ఇదొక ఇండివిజువల్ బాడీ. సో ఈవోని అపాయింట్ చేసే వరకే ముఖ్యమంత్రి పని, తర్వాత బోర్డు మెంబర్స్ ని బోర్డును నియమించే వరకే ముఖ్యమంత్రి పని, తర్వాత ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం లేకపోతే అంటే 2 నెలల తర్వాత ఎందుకు రిపోర్ట్ బయట పెడుతున్నారు, అప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే మీరు ఈ మాట అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, గత ముఖ్యమంత్రికి ఏం సంబంధం? అది అందరికీ వర్తించదా? ఆ వేరియేషన్ అందరికీ వర్తించదా, మీ వరకే వర్తిస్తుందా? ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం ఉంటే అప్పుడు ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండాలి. మరి అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం లేదు. మీరు మాట్లాడాల్సింది ఎవరిని? తప్పు జరిగి ఉంటే నిరూపించండి. ఆ గీ అయినా కూడా వాడింటే నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేయండి. యానిమల్ ఫ్యాట్ కలిగిన గీ లడ్డు తయారీకి వాడి ఉంటే అందులో ఎవరైతే ఆ వాడకానికి ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారో వారిని నడి రోడ్డు మీద ఉరి తీయండి. అప్పుడే ఇంకొక వ్యక్తి దేవదేవుడి విషయంలో తప్పు చేయకుండా ఉంటారు. అలా కాదు, ఏది జరగలేదు, మేము కేవలం మాట్లాడాము తెలిసి తెలియకంటే మాట్లాడిన వ్యక్తికి కూడా అలాంటి శిక్ష పడాలి. దేవదేవుడి మీద ముందు, న్యాయం ముందు, చట్టం ముందు అందరూ సమానమే. ముఖ్యమంత్రులైతే ఏ మాటైనా మాట్లాడొచ్చు, లేదా మినిస్టర్లైతే ఏ మాటైనా మాట్లాడొచ్చు, ఈవోలైతే ఏ మాటైనా మాట్లాడొచ్చు అనే న్యాయం, చట్టం వాళ్ళకి సపరేట్ గా లేదు. హిందూ ధర్మంలో అందరూ సమానమే. మీరు మాత్రమే ఓన్ చేసుకున్నట్టు. మేము హిందువుల, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం, దేవాలయాలు కట్టాము, మీరు కట్టారో లేదో మాకు తెలీదు. మీరు ప్రభుత్వ పరంగా మీరు ప్రభుత్వ సొమ్ముతో దేవాలయాలు నిర్మిస్తారేమో, మేము అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయాలు నిర్మించాం. మాకంటే భక్తిపరులైనట్టుగా ఈరోజు అపచార దీక్షలంట. నేను ఒకటే మాట్లాడుతున్నా, డిప్యూటీ సీఎం గారు ఎందుకండి అపచార దీక్షలు? మరి మీరే అన్నారు కదా గతంలో. మిమ్మల్ని నేను నిజంగా చెప్తున్నా, రాజకీయాలలో గతంలో మీరు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా, అత్యంత బూతులు మాట్లాడినా, మీరు అధికారం లేకొచ్చిన తర్వాత నిజంగా సంస్కారంగా వ్యవహరిస్తున్నారు. నేను నిజంగా అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాస్త సంస్కారం కలిగి ఉన్నారు అనుకున్నాను సార్, నిజం. కానీ 14 సంవత్సరాలకు బాప్తిస్తం తీసుకున్న మీరు, ఒక క్రిస్టియన్ అయినటువంటి శ్రీమతి అన్నా లెజినోవా గారిని వివాహం చేసుకున్న మీరు, ఒక 2 పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టిన మీరు, ఈరోజు సనాతన ధర్మం యొక్క ఆచార వ్యవహారాలు పోతున్నాయి అంటూ ఈరోజు దీక్ష తీసుకోవడం ఏంటి సార్? ఇంకెక్కడా లేరా హిందువులు? ఇంకెవరు సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు లేరా? ముఖ్యమంత్రి గారిని తీసుకోమనండి సనాతన ధర్మ దీక్ష. ఆయన పక్కా హిందువు కదా, ఆయనకే కదా ఎక్కువ బాధ కలిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మ దీక్ష తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వ్యాఖ్యలు చేసింది ఆయన కాబట్టి. ఈవెన్ ఈవో గారు కూడా ముందు చేయలేదు, శ్యామలారావు గారు కూడా ముందుగా చేయలేదు. ఆయన ఓన్లీ వెజిటబుల్ ఆయిల్స్ అన్నారు. ముఖ్యమంత్రి గారే పబ్లిక్ లేకి వచ్చి జంతువు కొవ్వులతో లడ్డు తయారు చేశారు అని ఏదైతే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో అలాంటి చేసిన వ్యక్తి నిరూపించే వరకు సనాతన ధర్మ దీక్ష తీసుకోండి. అబద్దాలు మాట్లాడకుండా ఖచ్చితంగా దేవదేవుడి మీద ప్రమాణాలు చేయండి. లేదు, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు లేఖలు రాయండి, దీని మీద ఎంక్వైరీకి, సిబిఐకి అప్పగించండి, నిష్పక్షపాతిత ఎంక్వైరీ చేయించండి. ఇవేవి మీరు చేయలేదు ఎందుకు 2 నెలల నుంచి అన్నది ఒక హిందువుగా, ఒక సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక హిందువుగా నేను మాట్లాడదలుచుకున్నా. ఇక్కడెక్కడ రాజకీయాలు లేవు సార్. ఎంత దారుణం! హిందువుల మనస్సుల మీద, మనోభావాల మీద ఇంత దెబ్బ కొడతారా? ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా మీకు? ఎంతమంది ఆవేదన చెందుతున్నారో తెలుసా మీకు? అయ్యో, అలాంటిది ఇప్పుడు కొంతమందికి ఏమీ ఉండదు అని తెలిసినా మీ మాటలు నమ్మిన వాళ్ళు ఎంతమంది మనోవేదనకు గురవుతున్నారు? సంవత్సరాల తరబడి ఆచార వ్యవహారాలను, ఆచార సాంప్రదాయాలను పాటించి పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్లు
పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మ ఆచారాల వ్యవహారాలను కొనసాగించిన వాళ్ళు ఈ రోజు మీరు చేసిన వ్యాఖ్యల వల్ల చాలా బాధపడుతున్నారు. అపచారం జరిగిందేమో అని. అపచారం జరిగి ఉందా లేదా తేల్చకుండా సంప్రోక్షణ చేస్తున్నారే. సంప్రోక్షణ చేసే ముందు తేల్చాలి కదా అంటున్నా నేను. మీరు వాడారా లేదా అన్నది తేల్చండి. వెనక్కి పంపించారా గీ ట్యాంక్ అన్నది తేల్చండి. లేదంటే మీరు చాలా మంది యొక్క హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద మీరే తక్కువ చూపుతో కలిగి ఉన్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. ఏదీ తేల్చకుండా, ఏ పరీక్షలు నిర్ధారణకు రాకుండా, ఒక పరీక్ష జరిగిన తర్వాత రిటర్న్ వెళ్ళిందా వాడారా ఇది తేల్చండి సార్. 5 సంవత్సరాల్లో వచ్చిన గీ క్వాలిటీ ఏంటి? ఆ క్వాలిటీ గీని వాడారా, లేకపోతే మనము ఇష్టానుసారంగా ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారా? ఏదైనా సరే అలాంటివి వచ్చింది అని ల్యాబ్ రిపోర్టులో ఉన్నప్పుడు రిటర్న్ పంపించాము అని 18 సార్లు గత ప్రభుత్వంలో రిటర్న్ పంపితే లేదు వాడారు అని మీరు ఎలా మాట్లాడతారు? మార్చిలో టెండర్ జరిగిందంటున్నారు. మార్చిలో 6 నెలలకోసారి టెండర్స్ జరుగుతాయి టీటీడీలో. మార్చిలో జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ రాలేదా? తెలుగుదేశం పార్టీ ఉందా, వైఎస్ఆర్సీపీ ఉందా? 2 లేవు. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటా ఉంది. ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఈ టీటీడీకి సంబంధించి ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ విధంగా టెండర్ల విషయంలో జోక్యం చేసుకున్నాడు? లేకపోతే గీ ఏమైనా మార్చిలో వచ్చిందా? జూన్లో గీ వచ్చిందంటున్నారు. జూన్ జూలై మాత్రమే సరఫరా చేశామని ఎవరైతే ఏఆర్ కంపెనీ, గీ కంపెనీ ఉందో వాళ్ళు చెప్తున్నారు. జూన్ జూలై మాసాలలో గీ సరఫరా జరిగి ఉంటే ప్రభుత్వంలో ఉన్న మీరు గత ప్రభుత్వం టెండర్ వేసినా పరీక్షించి నిర్ధారించిన మీరు రిటర్న్ పంపించారా, వాడారా? ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పకుండా మీరు కేవలం ఇది ఒకరేమో వెజిటబుల్ సాయిల్స్ ఉన్నాయంటే, ఒకరేమో లేదు ఏదో యానిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నారు. సార్, దేవదేవుడి ప్రసాదం అది, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవదేవుడి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ప్రతి ఒక్కరము మన దేశం కాకుండా ప్రపంచమంతా దేవదేవుని కొలుస్తున్నారు. ఆయన మహిమలు కలిగిన దేవుడు. తప్పకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే శిక్ష పడుతుంది. అంతవరకు దయచేసి ప్రతి ఒక్క హిందువుల్ని, ప్రతి ఒక్క భగవంతుని నమ్మే ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్కరిని కూడా, ఈ సమాజాన్ని నేను ఒకటే కోరుకుంటున్నా. గత 5 సంవత్సరాలలో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉంటే ఎవ్వరూ కూడా గీని వాడలేదు, లడ్డూ తయారీలో ఉపయోగించలేదు. 18 సార్లు రిటర్న్ వెళ్ళింది గీ. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ జూలై నెలల్లో వచ్చిన గీ ఏదైతే ఉందో దాంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చినప్పుడు ఆ నెయ్యిని వెనక్కి పంపాల్సిన ఆవశ్యకత ఈవో మీద ఉంది. ఆ ఈవో గారు వాడారా, వెనక్కి పంపారా? దీని క్లారిటీ తీసుకోండి. అప్పుడు తప్పు ఎవరిది? గీ క్వాలిటీ చెక్ చేసినా అందులో వాడకూడని వ్యర్థ పదార్థాలు ఉన్నాయని తెలిసినా వాడి ఉంటే ఆ ఈవోది తప్పవుతుంది. లేదు వెనక్కి పంపి ఉంటే హిందువులు లేదా స్వామివారి పవిత్ర ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళెవ్వరూ కూడా మనస్తాపానికి గురి కావద్దు. దయచేసి నిజాలు నిగ్గు తేల్చడానికి నాకు తెలిసి ఇందాక చూశాను నేను న్యూస్ లో, ఖచ్చితంగా ఎవరి మీదైతే మనం నిందేస్తున్నామో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు, అదేవిధంగా హైకోర్టులో కూడా వేశారు, దీని మీద పిల్ వేశారు. అదేవిధంగా ఏదైతే మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్న మనము దీక్షలు తీసుకోవడం కాదు, దీని మీద ఎంక్వైరీలు కావాలి. దీక్షలు తీసుకొని ఏం చేస్తారు? దీక్షలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఫస్ట్ ఎంక్వైరీ అన్నది ఫస్ట్ చేయాల్సిన పని. మనం ఎంక్వైరీలు వేయకోకుండా
మనం మాట్లాడాము, మీరందరూ దాడులు చేసుకోండి, మీరందరూ ఏడవండి, మీరందరూ గగ్గోలు పెట్టండి, మీరు కొట్టుకొని సావండి అంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. సిబిఐకి అప్పగించండి. సుప్రీంకోర్టు ద్వారా అయినా సరే సిట్టింగ్ జడ్జితో ఒకరితో, ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్లతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి, ఆరోపణలు చేసిన వ్యక్తికి సంబంధం లేకుండా ఇతర రాష్ట్రము లేదా సెంట్రల్ పరిధి నుంచి ఒక దర్యాప్తు సంస్థకి అప్పగించి ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చాలి. అందులో నిజంగా తప్పు చేసిన ఎవరైనా సరే, అందులో ఏ ఒక్కరి జోక్యం ఉన్నా సరే ఉరిశిక్ష వేయండి. మేమే చెప్తున్నాం. వెంకటేశ్వర స్వామిని మేము అత్యంత పవిత్రంగా భావిస్తాం. మేము వెంకటేశ్వర స్వామిని నిత్యము నామస్మరణ చేస్తాం. ఇలాంటి మేము ఎవ్వరు మాకు సంబంధించిన వాళ్ళు తప్పు చేసినా వదిలిపెట్టొద్దు అంటున్నాం. ఎవ్వరికైనా పనిష్మెంట్ ఒకటేగా ఉండాలి. కాదు, ఆ పరీక్షలన్నీ కూడా ఎటువంటి తప్పు జరగలేదు, ఇలాగే తప్పుడు రిపోర్ట్స్ లేదా క్వాలిటీ లేకుండా వచ్చిన గీని రిటర్న్ చేశాము, ఎక్కడా వాడలేదు, ఈ లడ్డూలో ఎప్పుడూ గతంలో వాడలేదు, ఇప్పుడు వాడలేదు అని తేలితే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని ఒక హిందువుగా, ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక మహిళగా నేను కూడా కోరుకుంటున్నాను. నా మనస్సు కూడా బాధపడింది. నాకు కూడా, నేను రీసెంట్ గానే తిరుమల వెళ్లాను, నేను లడ్డూ ప్రసాదాలు స్వీకరించాను. ఒకవేళ జూన్ జూలైలో వచ్చిన గీని రిటర్న్ చేయకుండా వాడి ఉంటే లడ్డూ ప్రసాదాలకు ఎవరైతే ఆ రిపోర్టు చూసి కూడా లడ్డూ ప్రసాదాలకు పంపించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేను కూడా ఈ రోజు గుడి కట్టిన తర్వాత, ఒక శివాలయం కట్టిన తర్వాత, కట్టే సమయం నుంచి ఇప్పటి వరకు కూడా నేను వెజిటేరియన్ గా ఉన్నా. నేను మాంసాహారాన్ని ముట్టట్లేదు. నేను కూడా సనాతన ధర్మంలో నేను ఒక దేవాలయాన్ని కట్టి నేను ఆచరిస్తున్నాను. మాంసానికి సంబంధించిన ఏది కూడా నేను వాడట్లేదు, తినట్లేదు. అలాంటి ఒక హిందూ భక్తురాలిగా నేను డిమాండ్ చేస్తున్నా, ఇలాంటి వ్యక్తులు ఎవ్వరు తప్పు చేసినా వదలకండి. అది గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, ఎవరి హయాంలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్ వచ్చినా కూడా లడ్డూ తయారీకి వాడారో తేల్చండి. తేల్చిన తర్వాత అది లడ్డూకు వాడి ఉంటే ఎవరు వాడేలా చర్యలు తీసుకున్నారో వాళ్ళ మీద శిక్ష విధించేలా చర్యలుండాలి. భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఈ లోపల మన ఆత్రం ఆగదు కదా, ఈ లోపల మనమంతా ఆగము. మనకు సనాతన ధర్మాన్ని నిజంగా ఆచరించే వాళ్ళు నిజం కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని, దీని మీద నిజాలు నిగ్గు తేల్చాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. కేవలం రాజకీయాలు చేసేవాళ్ళు, లేకపోతే ఏదో ఒక దురుద్దేశాలు ఆపాదించాలనుకున్న వాళ్ళు మాత్రమే బయట రచ్చలు చేస్తున్నారు. సో ఇలాంటి రచ్చలు చేయటం అన్న పద్ధతి కరెక్ట్ కాదు. వీటన్నింటికి స్వస్తి పలకాలి. తప్పకుండా ఒక హిందూ భక్తురాలిగా, ఒక ఎంతో మంది మహిళలు కూడా చాలా మంది అత్యంత భక్తి విశ్వాసాలతో ఆ కొండను, నిజంగా ఆ దేవదేవుణ్ణి, ఆ 7 కొండల వాడిని, ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని నిత్యం స్మరించే ఒక తిరుపతి వాసిగా నేను కూడా ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. దీని వెనక ఎంత పెద్దవాడున్నా సరే శిక్షించాలి. అలా కాదు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి లేనిది కూడా ప్రజలందరి మీద రుద్ది దీన్ని సనాతన ధర్మానికి మచ్చ తెచ్చేలా, ఎంతో మంది మానసిక వేదనకు గురయ్యేలా చేసి ఉంటే, ఒకవేళ తప్పు జరగకపోయింటే ఈ వ్యాఖ్యలు చేసి ఇంత రచ్చ చేయడానికి కారణమైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.